49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అయోధ్యలో 3 రోజులు ఉన్నాం. అక్కడ అందరూ సాధు సంతుల్ని పిలిచారు. అక్కడ ఇలాగే కూర్చున్నాం. ఆ తర్వాత మరలా 3 రోజులు అఖిలాంధ్ర సాధు పరిషత్ సమావేశాలు జరిగాయి పండరీపూర్లో. అక్కడ 3 రోజులు కలిసి కూర్చోన్నాం. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వచ్చాం. ఇక్కడ అందరం కూర్చోన్నాం. మొత్తం మీద అందరి జాతకాల్లో గురువు బాగా బలంగా ఉన్నట్టుంది. కాషాయం ఉండే వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. ఇంకొకటి వరసక్రమం కూడా. ముందు అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్నాం. ఆ తర్వాత పండరీపూర్లో పాండురంగడు అంటే కృష్ణుడే కదా, కృష్ణుడిని దర్శించుకున్నాం. వరుస క్రమంలో అవతారం కూడా రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం దగ్గర వచ్చి కూర్చోన్నాం. అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేది ఈ మొత్తం భారతదేశంలో ఉండే ఏ పెద్ద దేవాలయంలో కూడా ఇటువంటి ఒక విభాగము పనిచేయటం లేదు. సాధారణంగా గత సమావేశాల్లో కానీ ఇప్పుడు కానీ చెప్తూ ఉండేది ఏంటంటే, మనం అందరం అనుకుంటున్నట్టుగా హిందూ ధర్మాన్ని రక్షించటము, ప్రచారం చేయటము ఇట్లాంటివన్నీ నిజానికి ఈ రోజున కరపత్రం పట్టుకుని గ్రామ గ్రామాన, వీధి వీధిన, వాడవాడన ఇంటింటికి వెళ్ళి ధర్మ ప్రచారం చేస్తున్నది నేరుగా స్వయంగా వెంకటేశ్వర స్వామియే. ఆ ధర్మరక్షణ కార్యం ఇక్కడి నుంచే ప్రారంభమైంది, తిరుమల నుంచే ప్రారంభమైంది. కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు చైర్మన్ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు ప్రారంభం చేశారు. ప్రధానంగా అందులో సమాజాన్ని ఒక కుదిపింది ఏంటంటే దళిత గోవిందం. పక్కనే కడప జిల్లాలో ఒక గ్రామంలో వాళ్ళు, ఆ ఊరికి సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళు వచ్చి ఎప్పుడు లేని ఇక్కడికి ఎలా మీరు వెంకటేశ్వర స్వామిని హిందుత్వాన్ని తీసుకొస్తారంటే, ఆ దళితవాడల్లో ఉండే వాళ్ళందరూ వచ్చి కూర్చుని మాకు వెంకటేశ్వర స్వామి కావాలా, మీరెవరు రాకుండా ఆపడానికి అని చెప్పి వాళ్ళని పక్కకు నెట్టేసి వెంకటేశ్వర స్వామిని తీసుకొని పోయి చక్కగా పూజలు చేసుకున్నారు. అట్లాంటి సమాజంలో ఒక పెరుమార్పుకు సంకేతంగా వారు ఇందాకే చెప్పారు, అభ్యుదయ రాజకీయాలు చేసేవారు. వారు అభ్యుదయ ధార్మిక కార్యక్రమాలు కూడా చేశారు. తిరిగి ఇప్పుడు మరలా చైర్మన్ అయినారు. కానీ ఒక 3-4 ఏళ్ళు ముందయ్యి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా అదే నేను అనుకుంటా. కాబట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 2-3 విషయాలు దృష్టికి తీసుకురావాలి. సాధారణంగా బయట సమాజంలో ఏర్పడేది ఏంటంటే రోటీ, కపడా ఒక మకాన్. తిరుమల దర్శనానికి వచ్చినా కూడా ఈ 3 కావాల్సింది. ఇక్కడికి వచ్చినా భోజనం కావాలా, వసతి కావాలా, ఇంకొకటి ఏంటి కపడా ఉండదులేండి, ఇక్కడ దర్శనం కావాలా. ఇక్కడి నుంచి బయట అంటే పొయ్యే ఎద్దునే పొడుస్తారు కాబట్టి అన్నీ తిరుపతి దేవస్థానానికి చెప్పేసి వెళ్ళిపోతాం మనం. తిరుపతి దేవస్థానంలో దాదాపు ఒక 100 విభాగాలు ఉన్నాయి. ఒక 60-70 ఏళ్లలో వికసింప చేసుకున్నటువంటి ఒక పరిపాలన వ్యవస్థ ఇది. చిన్న చిన్న లోటుపాట్లు వస్తుంటే బయట నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. అది వేరు, ఇక్కడ మన వాతావరణం, ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు వేరు. ఇంకొక విషయం చెప్పాలి. శ్రీహరికోట, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీనిలయం. శ్రీహరికోట ఆధునిక భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి ఒక సంస్థ. శ్రీ సిటీ భారతదేశ ఆధునిక పారిశ్రామిక వ్యాపార అభివృద్ధికి సూచిక. శ్రీకాళహస్తి ఒక పుణ్యక్షేత్రం. అక్కడి నుంచి ముందుకు వస్తే శ్రీనివాస మంగాపురం ఒక పుణ్యక్షేత్రం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇంకా మధ్యలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇదంతా కూడా భారతదేశం యొక్క వికాసానికి, 1 విజ్ఞానానికి, 2 భౌతిక సంపదకి, 3 ఆధ్యాత్మిక సంపదకి, ఈ 3ంటికి ఆలవాలమైనవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి దీన్ని కలిపేటువంటి కారిడార్ను ఒకదాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత 3వది, మొన్ననే అయోధ్యకు పోయి వచ్చాం. అయోధ్య, మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. 2 అవతారాలు. ఉత్తరప్రదేశ్ని దేవభూమి అంటున్నారు,
చార్ధామ్ ఉన్నది కాబట్టి ఉత్తరాఖండ్ని దేవభూమి అంటున్నారు. అమర్నాథ్ ఉంది, వైష్ణోదేవి ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ కూడా దేవభూమి అంటున్నారు. మన దశావతారంలో మొదటి అవతారానికి ఉండే దేవాలయము మత్స్యనారాయణ స్వామి దేవాలయము నాగలాపురంలో ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. రెండవ అవతారం కూర్మావతారం శ్రీకూర్మంలో ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. మూడో అవతారం వరాహ క్షేత్రం మనం కూర్చునే ఉన్నాం. నాలుగోది నారసింహ అవతారం కదిర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐదో అవతారం వామనావతారం వట్టి చెరుకూరు బాపట్ల దగ్గర ఉంది. ఐదో అవతారం పరశురామ అవతారం, పరశురాముడు శ్రీకాకుళం ఒరిస్సా జిల్లాల మధ్యలో ఉండే మహేంద్ర పర్వతం మీద ఉన్నారు. తర్వాత అవతారం రాముడు ఉత్తరప్రదేశ్కు పోయినాడు, శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్కు పోయినాడు, వెంకటేశ్వర స్వామి వల్ల తిరుమలకు వచ్చాడు. కాబట్టి 7 అవతారాలు అవతరించిన ఆంధ్రప్రదేశ్ దివ్య మహాదివ్య భూమి. ఆంధ్రప్రదేశ్ ఇంకెవరన్నా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మాటి మాటికి అసలు మానవ పరిణామ క్రమమే ప్రారంభం కావడానికి అవసరమైనటువంటి మత్స్యకూర్మ వరాహ అవతారం దగ్గర నుంచి అన్ని అవతారాలు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆనవాళ్ళు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు మనకు కనపడుతున్నాయి. వీటన్నింటికీ కలిపిన కారిడార్ కూడా కావాలా అని చెప్పి ఇదిగో మన సదస్సు నుంచి మన పాలక మండలికి కావచ్చు అయిపోయింది, సమయం అయిపోయింది. అందువల్ల దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. నమో వెంకటేశ్వర. ఇంకొక మిగిలింది ధర్మారెడ్డి గారు వదిలిపెట్టే గుడి. ధర్మారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న దేవాలయంలోకి ముస్లింల అనుమతి అని చెప్పి వచ్చింది. దాని మీద స్వాగతిస్తున్నాం. దేనికి అంటే దయచేసి అందరూ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. మన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనాదిగా వాళ్ళ ఇంటిలో వాళ్ళ కుటుంబంలో దేవుడిగా పూజించుకునేటువంటి ముస్లిములు వేలాది మంది మన గ్రామాల్లోనే ఉన్నారు. ప్రధానంగా కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఇక్కడంతా ఉన్నారు. వాళ్ళు వేరే వర్గాలు ఉంటారు ఆ ముస్లిముల్లో కూడా. అవన్నీ మనం చర్చించక్కర్లేదు. వారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కొత్తగా అనిపిస్తున్నది కానీ కాదు. వాళ్ళందరూ ప్రాచీనంగా పూర్వంగా వందల సంవత్సరాల నుంచి బురఖాలు వేసుకుని కొండ మీదకి వస్తారు, పక్కన కూర్చొని పులిహార తింటారు, వెంకటేశ్వర ప్రపత్తి చెప్పుకుంటారు, వెంకటేశ్వర దండకం చెప్పుకుంటారు, వెంకటేశ్వర సుప్రభాతం పాడుకుంటారు ముస్లిములు. వాళ్ళ నడిచి వస్తుంటే నేను స్వయంగా చూచాను. కాబట్టి వాళ్ళ వెంకటేశ్వర స్వామి భక్తిని మనము శంకించాల్సిన అవసరం లేదు. పూర్వం నుంచి వాళ్ళు ఎలా వచ్చి దర్శనం చేసుకుంటున్నారో అంతే భక్తి ప్రపత్తులతో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. మన హిందుత్వం యొక్క పరిధి చాలా విశాలమైనది. మనం ఆవేశంలోనో తొందరపడి కొత్త నిర్ణయాలు మనం చేయొద్దు. నమో వెంకటేశాయ. ఉదాత్తమైనటువంటి సందేశంతో కూడిన అనుగ్రహ భాషణం చేసినటువంటి శ్రీ కమలానంద భారతి స్వామి వారికి ధన్యవాదాలు. తరువాత అనుగ్రహ భాషణం చేసే స్వామివారి నామపత్రాన్ని తీయవలసిందిగా కోరుతున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు సరిగ్గా ప్రారంభమయ్యే సమావేశంలో దాదాపు 17 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు జూమ్ ద్వారా వారి సందేశాన్ని, అనుగ్రహ భాషణాన్ని అందించబోతున్నారు. దానికి కూడా పరమపూజ్యులైన మీరందరూ తప్పకుండా ఈ ప్రాంగణానికి రావలసిందిగా కోరుతూ, ఈ ప్రాంగణం నుంచి గత బోర్డులో అంటే సరిగ్గా వారం రోజుల క్రితం మేము తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, హిందూ ధర్మ ప్రచారానికి మతాంతీకరణలు జరగకుండా ఉండటం కోసమని హైందవ స్త్రీకి మంగళ సూత్రం ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆ మంగళ సూత్రాలని ఇక మీదట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే ఆ స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసినటువంటి మంగళ సూత్రాలని
లాభాపేక్ష లేకుండా హిందూ మహిళలకందరికీ కూడా విక్రయించాలా అన్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాము అని మీ అందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. అలాగే నేను నా సోదరులైన ఈవో గారు మేమిద్దరము అధ్యక్ష కార్యదర్శుల కార్యనిర్వహణాధికారులమైన అంతకంటే ముఖ్యంగా ఆలోచనలలో ఆచరణలో ఒక్కటిగా నడుచుకునేటువంటి సోదర ద్వయం మేమిద్దరము. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ దేవాలయ ప్రాంగణం వెలుపల ఈ దేశంలో ఎక్కడా ఏ హైందవ దేవాలయాలలోనూ ఇప్పటి వరకు లేనటువంటి ఏ ఒక్కరైనా ఇతరులు తమకు తాముగా స్వచ్ఛందంగా హైందవ సంస్కృతిని స్వీకరించటానికి హిందువుగా మారటానికి ఒక వేదికను వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచన తీసుకున్నామని కూడా సవినయంగా మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడ భారతదేశంలో ఇది లేదు. మీ అందరి ముందర పరమ పూజ్యులైనటువంటి స్వాముల ముందర ప్రకటించటం చాలా చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తున్నా. ఈ గొప్ప కార్యక్రమానికి మీ ఆశీర్వాదం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సరిగ్గా 2 గంటలకు అందరూ పునఃప్రవేశం చేయవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు. మధ్యాహ్నం సాక్షాత్తు జగద్గురువులైనటువంటి స్వాములైనటువంటి శృంగేరి పీఠాధిపతుల వారు, కంచి కామకోటి పీఠాధిపతుల వారు, విజయవాడ పీఠాధిపతుల వారు, ఇలాంటి ప్రముఖులందరూ పండిట్ రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా తమ అనుగ్రహ భాషణ చేయబోతున్నారని ప్రకటిస్తున్నారు. ధన్యవాదాలు. శివాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చిన జగద్గురు ఆదిశంకరాచార్య సంప్రదాయ పరంపరా పీఠాదులకు, అదేవిధంగా మధ్వాచార్య రామానుజాచార్య సంప్రదాయ పరంపర పీఠాధీశులకు మనఃపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ, అదేవిధంగా వచ్చిన ప్రతి మఠాధిపతులు, పీఠాధిపతులు, అదేవిధంగా మాతాజీలు వారందరికీ కూడా ఈ సభకి విచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంతో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎంతో అవినాభావ సంబంధం ఎంతో కాలం నుంచి ఉంది. ఈరోజు మాడావీధుల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు మనం ఇంత దిగ్విజయంగా, ఇంత ఆనందంగా చూస్తున్నాము. భక్తులందరూ కూడా దాన్ని అందరినీ కూడా ఆనందంతో తరిస్తున్నారు అనే దానికి కారణము తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు విశాఖ శ్రీ శారదాపీఠం గురువులు చేసినటువంటి కృషిని గుర్తు చేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 1968లో ప్రారంభమైనటువంటి పురాణ ప్రబోధము 2016వ సంవత్సరంతో అది పూర్తయిపోయిందని తెలియజేయడానికి చింతిస్తూ, పురాణ ప్రబోధం ద్వారా సుమారు ఎన్నో వందల వేల మంది పిల్లలు ఆధ్యాత్మిక, ధార్మిక జీవనానికి అలవరుచుకుని తద్వారా భారతదేశం యొక్క మరింత ఉజ్వలమైన ధార్మిక జీవనానికి వెళుతున్న సమయంలో అది ఆగిపోవడం అనేది దురదృష్టకరము. దాన్ని మరలా పునఃప్రారంభిస్తే
దాని నుంచి కూడా ఎంతోమంది ధార్మిక జీవనం వైపు అడుగులు సాగిస్తారని మనం 2016వ సంవత్సరంలో ఈ పురాణ ప్రబోధం అనే పరీక్షలు నిలిపివేశాము. దాన్ని మరలా పునరుద్ధరించాలి. తద్వారా యువతలో ఎంతో ధార్మిక జీవనానికి ధార్మిక సూక్ష్మాలకు ఒక అద్దం పట్టేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఒక సూచనను తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంతో గొప్ప, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక సంస్థ. అటువంటి సంస్థ ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొంటూ ఉంది. అది మీడియా పరంగా కానీ, అసత్య ప్రచారాలు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే ప్రతి ఆరోపణ కూడా మరలా ఖండించడానికి అదొక పెద్ద సాధకంగా తయారైన పరిస్థితుల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందువల్లంటే ఉదాహరణకి కళ్యాణం లడ్డు అనేది కొనుక్కోవడం అవుతుంది అని చెప్పి ఒక ప్రచారం ఆ మధ్యకాలంలో తీసుకొచ్చారు. అంటే కళ్యాణం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా కళ్యాణం లడ్డూని అందిస్తూనే కూడా అది కొనుక్కునే విధంగా కూడా తయారు చేశారు. అది కేవలం అమ్మడానికే మాత్రమే కానీ కళ్యాణం చేసుకున్న వారెవ్వరికీ కూడా అటువంటి ప్రసాదం అందట్లేదనే ప్రచారం ఆ మధ్య పెద్ద ఎత్తున జరిగింది. దాన్ని మరలా దాన్ని మరలా తొలగించుకోవడానికి, అపవాదాన్ని తొలగించుకోవడానికి ఎంతో చాలా ప్రయాసపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందువల్లంటే తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న అతిపెద్ద ఒక నెట్వర్క్ ఏమంటే ఎస్విబిసి కానీ ధర్మ ప్రచారం కానీ ఎంతో గొప్ప స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక బేస్మెంట్ అనేది కూడా మనం చూస్తే సుమారు 20 కోట్ల నుంచి 40 కోట్లు వాళ్ళ దగ్గర ఒక భక్తుల యొక్క సమాచారం వారి దగ్గర ఉంది. తద్వారా అనేక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తద్వారా పంపించే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇంకొకటి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో భక్తితో ప్రతి ఇంట్లో కూడా గోవు ఉండాలి, ప్రతి గుడికి గోవు ఉండాలనే ఉద్దేశంతో వారు గుడికో గోమాత అనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రారంభించారు. దళిత వాడల్లో ఉన్న ప్రతి దేవాలయానికి అర్చకులుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారినే శిక్షణా తరగతులు ఇవ్వడం అనేది జరుపుతూ ఉన్నారు. దాన్ని మరింత విస్తృతంగా అటువంటి కార్యక్రమాలు చేయాలి. ఎందువల్లంటే ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థితి ప్రతి జిల్లా, ప్రతి మండలాల్లో కూడా వారికి అనేక మంది సిబ్బందితో పాటు సేవా దళం ఉంది. సుమారు 15 లక్షలకు పైగా శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెన్నంటూ ఉన్నారు. వారందరూ కూడా ధర్మ ప్రచారానికి ముందుగా ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశిస్తుందో అప్పుడు చేసేదానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా ఉపయోగించుకుని హైందవ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి టీటీడీ ద్వారా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు భారతదేశం యొక్క చరిత్రని అనేక మంది పాశ్చాత్యులు విజ్ఞానాన్ని తొక్కిపెట్టిన
సమయం నుంచి ఈరోజు భారతదేశం ఇది జన్మభూమి, రామజన్మభూమిగా, అలాగే కాశీక్షేత్రం వంటి అనేకమైనటువంటి క్షేత్రాలు ఇది ఇతఃపూర్వం నుంచి యుగ యుగాల నుంచి కూడా ఈ క్షేత్రాలు ఉన్నాయని చెప్పి వెలికి తీసే ప్రయత్నము జరుగుతుంది. అటువంటి భారతదేశంలో హైందవ తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసే పీఠాలు, మఠాలకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అనేక కార్యక్రమాలు చేయవచ్చు. అటువంటి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేసేదానికి దేవస్థానం వాళ్ళు చేపట్టే ప్రతి కార్యము కూడా, ప్రతి మఠము కూడా స్వాగతిస్తుందని తెలియపరుస్తూ మా గురుదేవులు సూచనలుగా ఇవన్నీ కూడా తెలియజేయమన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్కూళ్ళల్లో పిల్లలకి ట్యాబు ద్వారా ఏదైతే మంచి విద్యను అందిస్తున్నారో ఆ విధంగా అదే పిల్లలకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కూడా ధర్మాన్ని, ధార్మిక జీవనాన్ని, ధర్మ సూక్ష్మాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. నారాయణ నారాయణ. జనార్తిహంతు పితృత్వమన్యేషు విచార్యదూర్ణం స్తంభేవతారస్తమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే నిరవద్యానాం నిషద్యాం గుణసంభవాం శరణం భవభీతానాం షటకోపమునీశ్వరం వేదాంతదేశికయతీంద్రకటాక్షలబ్ధ త్రయంతసారమనపద్య గుణం బుధాగ్ర్యం నారాయణాధ్యతిదుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథయతిశేఖరమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. నమస్సదసే. ఇవాళ నాకు మీ అందరి ఆశీర్వాదం దొరకడం పెద్ద భాగ్యం. ఇవాళ ఫిబ్రవరి 4, 1991లో నాకు వివాహం జరిగిన రోజు. మీ అందరి ఆశీర్వాదం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో దర్శనం దొరకడం, అదే స్వామివారి సేవలో చిలుకూరులో ఉన్నటువంటి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు ఆల్రెడీ పెద్దలందరూ నివేదించినవే. ఒక సమాజంలో ఒక విధమైనటువంటి పోకడ మనందరం చూస్తున్నాం. ఇది ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమే అది. ఇది ధార్మిక సదస్సు. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము, ఇది త్రివేణి సంగమంలాగా ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి విధంగా మనం కొనసాగించి భావితరాలకు ఇవ్వాలి అనేటటువంటి ప్రయత్నంలో అందరం కూర్చొని సమాలోచన చేసేటటువంటి ఈ తరుణంలో నాకు 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి అర్చకుడుగా, రెండవది ఒక అడ్వకేట్గా, ముఖ్యంగా మా నాన్నగారు సౌందరరాజన్ గారి కొడుకుగా. అది ముఖ్యమైనటువంటి ఒక క్వాలిఫికేషన్ అని చెప్పుకోవాలి. దేవాలయానికి భక్తులు ఎందుకు వస్తారా అని అడిగారు ముందు గారికి. భగవంతుడి అనుగ్రహం కోసం వస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం స్వామివారి సన్నిధిలో సులభంగా దొరుకుతుంది అని మనం నేర్పించగలగడమే మన మొట్టమొదటి కర్తవ్యము. ఇదే మన సనాతన ధర్మానికి మూలం. నిమ్న వర్గాల్లో అంటే అట్టడుగు వర్గాల్లో మీరు వెళ్ళి మాట్లాడితే సనాతన ధర్మం ఇది మనకు చెందినది కాదు, దానికి మనకి ఏమీ సంబంధం లేదు, మనం వేరే జాతికి చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి ఒక చర్చ మొదలు చేసినారు. మనం దానికి సమాధానం సరిగా చెప్పలేకపోవడం వల్ల, ఆళ్వార్ల యొక్క దివ్యమైన పరంపరని సరిగా చెప్పలేకపోవడం వల్ల
నాయన్మార్ల వారి యొక్క చరిత్ర చెప్పలేకపోవడం వల్ల ఇవాళ సమాజంలో సరి అయినటువంటి అవగాహన లేదు. అయితే ఈ దాసుడు 2008వ సంవత్సరంలో దళిత గోవిందం ఆ సమయంలో వెళ్ళినప్పుడు అది టీవీ ఛానల్లో పెద్ద దుమారం చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. అయితే భగవంతుడు ఫలానా దగ్గర వెళ్ళాలి, ఫలానా దగ్గర వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించేటటువంటి వారు మనం ఎవరు? అది భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, కొంతమంది ద్వారా ఒక ప్రయత్నాన్ని చేయిస్తాడు. ఇవాళ 2018వ సంవత్సరంలో ఈ దాసుడు మునివాహన ఉత్సవం అని చెప్పి తిరుప్పానాళ్వారి వైభవాన్ని ఒక రీఎనాక్ట్మెంట్ అంటాం. మేము చేసింది ఏమీ లేదు. లోకసారంగా ముని రంగనాథ స్వామి వారి అర్చకుడు ఆ రంగనాథ స్వామి ఆజ్ఞ మేరకు ఆ తిరుప్పానాళ్వారిని భుజం పైన ఎక్కించుకొని కావేరి ఒడ్డు నుంచి శ్రీరంగనాథుడి సన్నిధి వరకు తీసుకువెళ్ళి వచ్చినప్పుడు అమలనాది బిరాన్ అని ఆయన పాడినప్పుడు ఎన్ అముదనై కండ కண்கள் మற்றొன்றினை కాణావే అంటే ఈ అమృతాన్ని చూసినటువంటి ఈ కళ్ళు వేరే ఏవి చూడవు అనేటటువంటి స్వామివారి సాయుధ్యాన్ని పొందినటువంటి ఆళ్వార్ల యొక్క 10 పాశురాల్ని ప్రతిరోజు మనం దివ్య ప్రబంధ పారాయణం చేస్తున్నప్పుడు సమాజంలో ఇది తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది, అది చేసిన తర్వాత చాలా విషయాల్లో మార్పు కనిపిస్తుంది. నేను చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని నేను ప్రార్థించేది ఏంటి అంటే, మొదటి ప్రార్థన నేను కొన్ని 3-4 పెట్టుకున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. మొదటి ప్రార్థన ఒంటిమిట్ట రామాలయం. ఒంటిమిట్ట రామాలయంలో మాల ఓబుని కథ అనే ఒక ప్రాచుర్యం ఉంది. అక్కడ కూడా ఉడిపిలో కనకదాసు లాంటి వృత్తాంతమే అక్కడ జరిగింది. మాలవోబుల వారు స్వామివారి ప్రియ భక్తులు, రాముల వారి గురించి పాడుతూ ఉండేవారు. ఆయన మాలదాసరి వర్గానికి చెందినటువంటి వారు. ఆయనని అవమానం చేస్తే స్వామివారు తిరిగిపోయినారని చెప్పి అక్కడ స్థల పురాణం. అక్కడ మాలవోబుని స్తూపం ఉంది, దాన్ని మీరు తెప్పించుకొని అక్కడ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏదైనా తలపెట్టి చేస్తే సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఇంక్లూజివ్నెస్, అంటే మేము కూడా ఈ ధర్మానికి చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి భావన వస్తుందని ఈ దాసుడి యొక్క అభిప్రాయం. రెండవది, మన హరే కృష్ణ స్వామి చెప్పినారు, మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత తిరుమలకి పోయిన ఏడాది ఉత్సవాల సమయంలో వచ్చాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక 1 అవర్ ఎలాగైతే వ్యక్తిత్వ వికాసమైనటువంటి కార్యక్రమాన్ని మీరు కొత్తగా ఏమీ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆ స్కూల్కి అనుసంధానం చేయించుకుంటే, మీరు వారానికి 1 రోజు మీరు మనకి ఆంజనేయ స్వామి కూడా నిర్వేదం చెందాడు. ఆంజనేయ స్వామి కూడా సుందరకాండంలో 13వ సర్గంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. ఆ ఆంజనేయ స్వామి వృత్తాంతాన్ని వారు వివరిస్తే బ్రహ్మాండమైనటువంటి ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని ఈ దాసుడి ఒక ప్రార్థన. నాలుగోది, ఈ బుర్ర కథలు, ఒగ్గు కథలు, ఇవన్నిటి మీద చాలా ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది. కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ కళల ద్వారానే మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ వచ్చాం. ఇప్పుడు అవి కనుమరుగు అవుతున్నాయి కాబట్టి వాటిని ప్రోత్సహించే ప్రయత్నం మనందరం కలిసి చేయాలని ప్రార్థిస్తున్నాం. అందరూ పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ చిన్న చిన్న సూచనలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైనటువంటి సూచన ఈ దాసుడు చేసేది ఏంటి అంటే, మీరందరూ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయము కురుమూర్తి నారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయము దివాళీ టైంలో, అంటే కార్తీక మాసం 15 రోజులు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది అంటే, ఉద్దాళ పండగ అంటారు. అంటే చెప్పులు కుట్టేవాళ్ళు 2 చెప్పులు తయారు తీసుకొని వస్తారు. స్వామివారి యొక్క పాదాల ఉద్దాళ మంటపం అని పేరు. అక్కడ చేరుకున్న వెంటనే ఉత్సవం ప్రారంభమవుతుంది.
వాళ్ళందరూ దాంతో కొట్టించుకుంటారు. ఈ ఉత్సవాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి నవంబర్ డిసెంబర్లో అవుతుంది కాబట్టి మీరు దాంట్లో ఏకీకృతం అవ్వాలని నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యోస్మి, కృతార్థోస్మి, అనుగ్రహీతోస్మి. పరబ్రహ్మణే నమః. మా ఆత్మలారా, ఆత్మబంధువులారా, సర్వులకు కూడా సర్వంతర్యామి యొక్క స్వభావశిస్సులు. ఈరోజు మన యొక్క తిరుపతి దేవస్థానం భగవంతుడు అనేటువంటి వాడు గొప్పవాడు, మనమందరూ కూడా బిడ్డలు. భగవంతుడు మనమందరూ కూడాను భగవంతుని యొక్క బిడ్డలే. ఏ విధంగా చెప్పేదానికి సాధ్యమవుతుంది అంటే ఇది అందరికీ తెలిసినటువంటి యొక్క రహస్యమేమీ కాదు, అందరికీ తెలిసినటువంటి ధర్మ సత్యం. మనమందరూ కూడాను పంచభూతాల్లో సృష్టించిండినటువంటి వారు. పంచభూతాలకి జాతి, కుల, లింగ, వర్ణ భేదములు లేకుండా సర్వులు కూడాను పంచభూతాల్లో తయారైనటువంటి యొక్క మనమందరూ కూడాను మనము ఒకే జాతికి చెందినటువంటి వారు, ఒకే సంస్థకు చెందినటువంటి వారు, ఒకే మాదిరిగా మనం ఉండేదానికి అవసరం అందరూ కూడాను మనము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏదో మనం చేసిండేనటువంటి యొక్క దోషం వల్ల మన దుఃఖాన్ని అనుభవిస్తున్నామే. కానీ దుఃఖానికి సుఖానికి కారకులు మనము అనేటువంటి యొక్క ధర్మ రహస్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు ఏ విధంగా కూడా ఎటువంటి సమయం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏ దుఃఖాన్ని, నష్టాన్ని, కష్టాన్ని అనుభవించేదానికి అవకాశమే లేదు అని ముమ్మాటికి ఇది నిజము అని చెప్పే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి ధర్మో రక్షతి అని చెప్పినారు. భగవంతుడు ధర్మాన్ని రక్షణ చేసినటువంటి వాడు. ఆ ధర్మాన్ని పాటించేటటువంటి మనకెందుకు బాధలు వస్తుంది అంటే మేము ధర్మాన్ని సక్రంగా ఆచరణలో ఉంచుకొనక ఉండే దోషం నుండి, అది వాక్కు కావచ్చు, మనస్సు కావచ్చు, ఆచరణ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బాలుడు చిన్న వయసు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, ఏ జాతి వాడికి కావచ్చు, ఎవరే కాదు. ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా హరిభక్తి కలుగు వాడు అగ్రజుడు. ఊరకుండటి వేళ, ఉద్యోగముల వేళ, భామ సంగమ వేళ, బాటజన వేళ, భుజించు వేళ, సర్వకాల సర్వావస్థల్లో కూడాను భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించేటువంటి యొక్క అవకాశాన్ని మాకు ఇవ్వప్ప అనేటువంటి ఒక ఏకైక కోరికను మాత్రం మనము మన యొక్క జగత్ రక్షకుని మనం ప్రార్థన చేయాలి. శృంగారములు వేరు బృంగారం ఒక్కటి, పశుల వండలు వేరు పాలునొక్కటి, జీవ బొందులు వేరు జీవుండునొక్కడే అనేటువంటి కైవార నారాయణ తాత గారి యొక్క అమృత వాక్య ప్రకారంగా మనమందరూ కూడా పంచభూతాల్లో తయారైనటువంటి యొక్క జ్ఞాన బొమ్మలు. ఇవన్నీ కూడా మనకి అందరికీ కూడాను సమమైనటువంటి యొక్క సౌకర్యాన్ని భగవంతుడు కల్పించాడు. జాతి, కుల, లింగ, వర్ణ భేదం లేకుండా, బీదలు, ఐశ్వర్యవంతులు అనేటువంటి అంతస్తు మర్యాదలు లేకుండా, చదివినటువంటి వాడు, చదువుక ఉండేటువంటి వాడు అనేటువంటి యొక్క భేదం లేకుండా అందరికీ సమానంగా భగవంతుడు అన్నిటిని కూడా ఇస్తున్నాడు. మనకందరికీ తెలిసినటువంటి సత్యమే మానవునికి కావాల్సినటువంటిది ఏది అనేటువంటిది భగవంతుడే ఇస్తున్నాడు. అతడే చేరుకో ఉండాను మనోళ్ళు కూడా. అందువల్ల నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది దేవరా, కన్నుల నడుమ కన్ను తెరిచి చూడరా, 3 మునల కొండరా, 3 దోవలు ఉండురా, 3 దోవలు తుదను ఒక్క బాటలోనే కలుస్తున్నారు, ఆదిమూల మెదువరా, 6 కనుమ లెక్కరా, ఆనందో బ్రహ్మమైన జీవితాన్ని సేవించారా. దీర్ఘంగా మనం యోచన చేసినప్పుడు ఈ సత్యంగా మనకు గోచరం అవుతుంది. విశాల హృదయం మనకి చాలా అవసరం. అటువంటి విశాల హృదయాన్ని మనకి ప్రసాదించమని మనము భగవంతుని ప్రార్థన చేసి మన జన్మాన్ని పవిత్రం చేసుకునేదే కాకుండా
ప్రపంచంలో ఉండినటువంటి వారందరూ భగవంతుడిని వచ్చిన తిరిగా మరలోకంలోనే చేరాల్సి ఉండేది. మన కర్తవ్యం అనేటువంటి దాన్ని ప్రతినిత్యము కూడా జ్ఞాపకం చేసుకోనికి దానికి ఏ సాధన చేస్తే అది దాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది అని చెప్పి తెలుసుకొని తెలియక ఉండేవాడి వారికి తెలివి చెప్పేదే మానవుని యొక్క మానవ ధర్మం అని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సర్వులకు కూడాను శ్రీ వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వకమైనటువంటి యొక్క వందనాలు సమర్పణ చేసి ఈ 2-3 మాటలతో నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని ఉపయోగం చేసుకుంటూ విరమించుకుంటున్నాను. సర్వులకు కూడాను జయము, సర్వులందరూ కూడాను సర్వజన సుఖినోభవంతు, సర్వజన సుఖినోభవంతు, సర్వజన సుఖినోభవంతు. ఓం తత్సత్. హిందూ ధర్మం పట్ల, సనాతన ఆచార్య వ్యవహారాల పట్ల, అత్యంత పురాతనమైన భారతీయ సంస్కృతి పట్ల అపారమైన నమ్మకము, విశ్వాసము కలిగి హిందూ ధర్మం మేము ఆచరించాలని నిశ్చయించుకున్నాము. భగవంతుడి పట్ల నమ్మకాన్ని కలిగించుకుంటున్నాము అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా వారు హిందూ ధర్మాన్ని ఆచరించటానికి తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేయాలా అనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. బహుశా భారతదేశంలో ఇదే ప్రథమంగా ఇలాంటి వేదిక. ఈ వేదిక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలసినటువంటి మహావిష్ణువైన శ్రీ వెంకటేశ్వర స్వామి సందేశము, సంకేతమే ఈ నిర్ణయానికి కారణం. గతంలోనూ కూడా చెప్పాము, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉన్నది, వ్యవస్థ ఉన్నది. ఎంత పెద్ద రద్దీ వచ్చినా కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నది. దానికి కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకి, ఉద్యోగస్తులకు అందరికీ కూడాను ఎంతో అనుభవం ఉండటము, దీని మీద ఒక శాస్త్రీయ దృక్పథం ఉండటము. కనుక మిగతా దేవాలయాలు ఎవరైనా ఈ సంస్థ నుంచి మా అనుభవాలను తీసుకొని అక్కడ యంత్రాంగం పటిష్టం చేసుకోవటానికి కావలసినటువంటి సూచనలన్నీ కూడా ఇక్కడి నుంచి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ అభ్యర్థన మేరకు. So do you think that this is an initiative to build a bridge between the north and south, because there have been differences between the south temples and north temples? నాకు తెలిసి అలా సౌత్ టెంపుల్స్కి, నార్త్ టెంపుల్స్కి భిన్నత అంటూ ఏమీ లేదు. భారతదేశము, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సనాతన ఆచారాలను పరిరక్షించాలనుకునే వాళ్ళు, ఆచరించాలనుకునేటువంటి వాళ్ళు. కొలిచే విధానంలో తేడా ఉండవచ్చునేమో కానీ అది పెద్ద అంతరం కాదు. ఉత్తర దక్షిణ అన్ని ప్రాంతాలకు ఆచార వ్యవహారాలలో రవింత తేడా ఉన్నా కూడా పూజాది వ్యవహారాలలో ఏ రకమైనటువంటి విభేదము లేదు. So speaking of religious conversion, states like Kerala, Tamil Nadu and Andhra Pradesh, Telangana now are seeing a lot of Christianity conversion. So how do Hindu organizations దయచేసి వీటికి సంబంధించి మీరు పీఠాధిపతుల్ని ప్రశ్నిస్తారు.